నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఇప్పుడు మనం పతంగి శ్రీనివాస్ గారు రచించిన అతను నాటిన మొక్క అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ కూడా విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురించారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. నారాయణకు ఏ కలలు లేవు, ఏ కలలు రావు, పగటి కలలు అసలే రావు. ఎందుకంటే అతను నిత్య శ్రామికుడు. అలాగని ఏ కోరికలు ఆశలు లేనివాడు కాదు, అత్యాశ మాత్రం లేనివాడు. అతి సాధారణ జీవితం గడిపే సామాన్యుడు. చదువుకునేవారంటే అంతులేని అభిమానం, చదువు కొనేవారంటే మాత్రం అదో చిన్న చూపు. అయితే అందరూ వేరే విధంగా అనుకుంటూ ఉంటారు. కొందరైతే బాహాటంగానే అంటారు, పెళ్ళాం పిల్లలుంటే ఈ విధంగా చేస్తే అది గొప్ప అని. భార్య పిల్లలు లేకపోవడం విధి నిర్ణయం. అతనికి పిల్లలు కలగలేదు. భార్య క్యాన్సర్తో 6 ఏళ్ల క్రితం అతనికి తోడు లేకుండా వెళ్ళిపోయింది. కొద్ది కాలం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఆ తర్వాత కోలుకున్నాడు. నారాయణ, ఇప్పుడు నువ్వు ఏకాకిరా తనలో తానే అనుకుని ఇహలోక క్షేత్రంలోకి వచ్చాడు. ఇంతకు నారాయణ వృత్తి, అతను స్కూల్ ఉపాధ్యాయుడు. అతను సంపాదించింది మిగిల్చింది ఏమీ లేదు. అలాగని అతనికి ఏ విధమైన దురలవాట్లు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే అతని ఇంటికి తాళం వేయకపోయినా ఆ ఇల్లు సేఫ్. అతను ఏదైనా దాచుకుంటేనే కదా దోచుకోవడానికి. తాను సమాజ సేవ చేస్తున్నానని ఏనాడు అనుకోలేదు నారాయణ. నిరుపేద విద్యార్థులకు ఫీజులు కడతాడు, బుక్స్ కొని పెడతాడు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానమే గొప్పది అనే ఆశయానికి అతను నిబద్ధుడు. అందరూ చదువుకోవాలి అనేది అతనికి ఆశ. అందరూ సంస్కారం అలవర్చుకోవాలి, అంతే. తనకి ఏ విధమైన బాధర్బందీలు లేకుండా భగవంతుడే ఇలా నిర్ణయించాడేమో అని అనుకుంటూ ఉంటాడు నారాయణ. తన సహాయం పొందిన పిల్లలు ఇంతింతగా ఎదిగిపోతుంటే చూసి మురిసిపోయేవాడు నారాయణ. అతను చిన్నతనాన చదువుకోలేక చాలా ఇబ్బందులు పడ్డాడు. స్కాలర్షిప్స్ అతనికి ఊతం ఇచ్చాయి. చిరిగిన అంగీలు ధరించేవాడు. అతని బాల్యం గుర్తుకు వస్తుంది నారాయణకు. పైలోకం నుంచి భార్య తనకు హితబోధ చేస్తున్నట్లు భావిస్తాడు. ఏ పిల్లవాడికైనా చిరిగిన దుస్తులుంటే అతని కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆ బాలుడికి వెంటనే కొత్త వస్త్రాలు కొనిపెడతాడు. తన జీవితంలో సింహభాగం ఇందుకే ఖర్చు చేసే అభ్యుదయ జీవి అతను. స్కూల్లో పాఠాలు చెప్పడమే కాదు, ఉచిత ట్యూషన్లు కూడా అందిస్తాడు. అటువంటి నారాయణ పదవీ విరమణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఎందరో విద్యార్థులు అతన్ని ఘనంగా సత్కరిస్తుంటే ఆనంద బాష్పాలు రాల్చాడు నారాయణ. రిటైర్ అయినా కూడా తాను ట్యూషన్స్ చెప్పడం మానలేదు నారాయణ. వచ్చే పెన్షన్ నుంచి తనకు తోచిన సహాయం చేయడమూ మర్చిపోలేదు. ఇప్పుడు నారాయణకు వయసు అయిపోయింది. ఒక పేదింటి అమ్మాయిని సహాయంగా పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి కుటుంబానికి ఆసరాగా నిలబడ్డాడు. ఇలా ఉండగా ఒక రాత్రి హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది నారాయణకు. మంచితనం గలవారికి దేవుడే అండ ఉంటాడనేది కాదు, మానవత్వం కలిగిన వారికి సహాయం కూడా లభిస్తుంది. చుట్టుపక్కల ఉన్నవారు అతడిని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. శస్త్రచికిత్స విజయవంతమైంది. ఇప్పుడు ఎలా ఉంది మాస్టారు? పిలుపు విని తల పైకెత్తి చూశాడు నారాయణ. అతడి పాదాలకు నమస్కారం చేసి, ఏం పర్వాలేదు మాస్టారు, మీరు సంపూర్తిగా కోలుకుంటారు అతడే అన్నాడు. అతడిని చూసి ఏదో ఆలోచనల్లో పడ్డారు నారాయణ. తెల్లకోటు, మెడలో స్టెథోస్కోపు. అతడిని కార్డియాలజిస్ట్గా భావించిన నారాయణ, బాబు నువ్వు? అవును మాస్టారు, నేనే శ్యామును. నాకు ఎంసెట్లో ర్యాంక్ రావడానికి మీ ప్రోద్బలమే కారణం. ఫ్రీగా సీటు వచ్చిన కోర్సు పూర్తయ్యే వరకు అన్ని ఖర్చులు ఇచ్చి ఆదుకుంది మీరే. నేను మీ పూర్వ విద్యార్థిని. అతని కళ్ళల్లో నీళ్లు. బాబు శ్యామ్ నువ్వా? అవును మాస్టారు, మీరు నాకు విద్యాదానం చేశారు. మీరు నాటిన మొక్కను నేను. నాకు ప్రాణదానం చేశావు శ్యామ్, నీ రుణం. అంత మాట అనకండి మాస్టారు, మీరు కోలుకోవాలి. నా వంటి వారికి మీ సహాయం కావాలి. నేను స్వయంగా నెలకు 2 రోజులు మీ ఇంటికి వచ్చి మీకు పరీక్షలు చేస్తాను, మిమ్మల్ని కాపాడుకుంటాను. నారాయణ కాళ్ళ వద్దనే ఉన్నాడు డాక్టర్ శ్యామ్, కార్డియాలజిస్ట్. మంచితనం ఇంకా బ్రతికే ఉందని ఒక్కొక్కసారి దేవుడు ఇలా నిరూపిస్తూ ఉంటాడు కదండి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.